హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యావెల్స్ 3 లీటర్ గీజర్ వాటర్ హీట్ అవ్వడం లేదు, ప్రాబ్లం ఏంటో చూద్దాం. అలాగే ట్యాప్కు షాక్ కూడా కొడుతుంది. గీజర్ బాడీ స్క్రూస్ ఇప్పిన తర్వాత లోపల వాటర్ ట్యాంక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ట్యాంకు పైన 8 స్క్రూలు ఉంటాయి. అన్నీ ఇప్పుకోవాలి. దీంట్లో ఒకటి థర్మోస్టాట్, ఒకటి కట్ ఆఫ్ బటన్ ఉంటుంది. స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత మెల్లగా బయటికి తీసినట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రౌండ్గా ఉన్నది హీటర్ అన్నమాట. వాటర్లో సాల్ట్ శాతం ఎక్కువ ఉండడం వల్ల హీటర్ మొత్తం రస్ట్ పట్టి ఇన్లెట్ అవుట్లెట్ పైప్లకు అటాచ్ అయిందన్నమాట. అందువల్లనే వాటర్ ట్యాప్కి కానీ వాటర్ కానీ షాక్ కొడుతుంది. అలాగే హీటర్ అనేది క్రాక్ వచ్చింది. దానివల్ల హీటర్ మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. హీటర్ ఫెయిల్ అయిందనమాట. ఇది సేమ్ అటువంటిదే, కొత్త హీటర్ అనమాట. దాని ప్లేస్లో దీన్ని బిగించుకోవాలి. లోపల ఇన్లెట్ అవుట్లెట్ పైప్లకు టచ్ కాకుండా చూసుకోవాలి. అలా టచ్ అయినట్లయితే హీటర్ ఫెయిల్ అయినప్పుడు ట్యాప్కి కానీ వాటర్కి కానీ షాక్ కొడుతుంది. సేమ్ ముందు దాని మాదిరిగానే హీటర్ పెట్టుకొని బిగించుకోవాలి. తర్వాత దీనికి ఉండే థర్మోస్టాట్ కానీ కట్ ఆఫ్ కానీ పెట్టుకొని కనెక్షన్ ఇచ్చే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. గీజర్ అనేది 3 లీటర్స్ అయినా 5 లీటర్స్ అయినా 10 లీటర్స్ అయినా అందులో ముఖ్యంగా ఉండేది ఈ 3 ఎలిమెంట్స్ అన్నమాట. ఈ 3 అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనకు గీజర్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. గీజర్ ట్యాంక్లో వాటర్ అనేది ఎక్కువగా హీట్ అయినప్పుడు ట్యాంకు కాలిపోకుండా ఉండడానికి పైన ఇటువంటి దూది అనేది బిగిస్తారు. పైన యాజిటీస్గా బాడీ పెట్టేసి ఫిట్టింగ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.